ఇంకోటి క్యాస్ట్ ఒకటి చాలా మంది చూసారు సార్. క్యాస్ట్ అనేది మీరు ఎదుర్కొన్నారా? అంటే క్యాస్ట్ అని కాదు కదా, మన రెడ్డు నాయుడు ఇది కాదు మనం ఈ బ్యాచ్. అయితే సర్లే ఒక సినిమా ఆల్మోస్ట్ ఫైనల్ అయిపోయిన తర్వాత ఆయన బయటకు వచ్చి ఓకే నాయుడు గారు ఓకే రెడ్డి గారు కాదండి, ఓకే చౌదరి గారు కాదండి, కలుద్దాం సార్ రేపు అడ్వాన్స్ తీసుకుంటూ వచ్చాను. నెక్స్ట్ డే నుంచి కాలే. ఫస్ట్ డైరెక్షన్ ట్రయల్స్ లో చాలా పెద్ద ప్రొడక్షన్, అది చాలా పెద్ద ప్రొడక్షన్. ఓకే రెడ్డి గారు, ఓకే నాయుడు గారు, ఓకే చౌదరి గారు, ఓకే వరమ గారు అన్నాడు. నాలుగు మనం కాదని చెప్పగానే వస్తే సార్ అన్నాడు, వెళ్తామన్నాడు. రీకాల్ లేదు, అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇక్కడ ఉంది, చదువుకోలేదు ఇంకా. లక్కీగా పెద్ద పెద్ద ప్రొడ్యూసర్. ఇది ఎంతకాలం క్రితం అండి? 6 years. ఇప్పుడు ఉండే ఇండస్ట్రీలో సరే కాస్ట్ అనేది సరే చాలా రాజకీయాల్లో కాస్ట్ బేస్డ్ రాజకీయాలు జరుగుతున్నాయి, అంటే సౌత్ ఎక్కువ జరుగుతుంటాయి, అలాంటివన్నీ పక్కన పెట్టేయండి. అంటే కాస్ట్ అనేది యాక్చువల్గా ఒక ప్రముఖ పాత్ర ప్రతి దాంట్లో కూడా ఉంది. కానీ సినిమా ఫీల్డ్ లో కూడా, ఎందుకంటే సినిమా ఫీల్డ్ అనేది ఇప్పుడు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు, అంటే ఫ్రాంక్ గా చెప్తే వాడి వలన ఒక డైరెక్టర్ని పెట్టుకునేటప్పుడు ఆ డైరెక్టర్ వల్ల డబ్బులు తేగలుగుతాడు లేదా, ఆ డైరెక్టర్ సినిమాని బాగా తీయగలుగుతాడు లేదా అన్నదే చూస్తూ ఉంటారు కదా. సో అలాంటిది అంటే ఇప్పుడు మీరు ఎదుర్కొన్నాను అన్నారు 6 ఏళ్ల క్రితం, ఇప్పటికి ఏమైనా చేంజ్ అయినట్టు అనిపిస్తుందా, లేకపోతే యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంది అనిపిస్తుందా? ఇప్పుడు వస్తున్న యంగ్స్టర్స్ ఎవరైతే డైరెక్టర్లు అవుతున్నారో వాళ్ళు మనకి క్యారెక్టర్ తన రిక్వైర్మెంట్ అనేది చూస్తున్నారు తప్ప, పాత వాళ్ళు ఉంటారు కదండి, పాత గో డైరెక్టర్స్ వీళ్ళంతా కాస్టింగ్ చచ్చిపోతారు అందరూ ఉన్నారు. ఇంకానా చాలా మంది ఉన్నారు, ఎవరో రేర్ కేసెస్ కానీ మాక్సిమం అలాగే ఉన్నారు. కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు చూడు, కోడర్స్ నాకు తెలిసిన కొంతమంది ఉన్నారు, వాళ్ళు సర్లే వీడేదో అని ఛాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ చాలా మంది క్యాస్ట్ బేస్డ్ అవకాశాలు ఇచ్చారు. నేను రీసెంట్ గా ఒక సినిమా చదివి అడ్వాన్స్ కూడా తీసుకున్నా సినిమాకి. ఆ సినిమా అడ్వాన్స్ తీసుకున్న తర్వాత పటాలు ఎక్కేస్తున్న టైంలో లేదు మా క్యాస్ట్ వాళ్ళే హీరోగా ఉండాలి, మా క్యాస్ట్ వాళ్ళ యాక్టర్స్ అందరూ ఉండాలని చెప్పి ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి తీసుకున్నారంట యాక్టర్స్ దగ్గర నుంచి, రికగ్నైజ్డ్ యాక్టర్స్ దగ్గర నుంచి. మీకు ఇచ్చారా అడ్వాన్స్? ఇచ్చారు. తీసుకున్నారా మీ దగ్గర కూడా? నాకు అదైతే ఫోన్ చేశారు నాకు, మీరు నా డేట్లు బ్లాక్ చేసుకున్నారు ఏమో వాళ్ళు ఏదో కొంచెం ఏదో బ్యాక్ డ్రాప్ ఏదో ఉంది, సెటిల్మెంట్ బ్యాచ్ ఏదో అన్నారు, చూసుకుందాం భయ్యారండి. అలా ఉన్నారండి చాలా 40-50 దాటిన వాళ్ళకే పెంట, ఇప్పుడు వస్తున్న వాళ్ళు లేదు అసలు. ఇప్పుడు యాక్చువల్గా నిజం చెప్తే సినిమా ఇండస్ట్రీ అనేది పూర్వంతో పోలిస్తే ఇప్పుడు చాలా హెల్దీగా ఉంది. టాలెంట్ ఉంది అంటే వాడు ఎవడు ఏంటి, వాడి బ్యాక్గ్రౌండ్ తో సంబంధం లేదండి. వాడు నిజంగా టాలెంటెడ్ అనుకుంటే అవకాశాలు వస్తున్నాయి, ఇస్తున్నారు కూడా. ఇప్పుడు యంగ్స్టర్స్ ఇంతమంది వచ్చి అవకాశాలు అంటే బయటకు వస్తున్నారంటే అదే కారణం. ఇప్పుడు కానీ ఇలాంటి చోట కూడా ఇలాంటివి జరుగుతున్నాయంటే ఒక విధంగా విచిత్రంగానే ఉంది. మీకు తెలియదు సార్ క్యాస్ట్ లేదా ఇక్కడ? అంటే నేను ఎప్పుడు ఎదుర్కోలేదు కానీ కానీ ఇప్పుడు కూడా అంటే బయటికి అనరు, బయటికి అనరు, కోల్డ్ వార్ అది, బయటికి ఎవ్వరు నువ్వు మా క్యాస్ట్ కాదు నువ్వు దొబ్బే అనరు. లేకపోతే ఇలా తడుముతారు, జంజు ఉందా లేదా, పప్పు రుబ్బుతుంటారు ఇక్కడ, అంతే సార్. ఇంటి పేరు బట్టి ఇంటి పేర్లు ఏముందిలేండి. ఇప్పుడు ఒక ఇంటి పేరు చాలా క్యాస్ట్లలో ఉంటది, అది కామన్ గా ఉంటది, అంటే చాలా మందికి తెలియని విషయం. అక్కడ అయిపోయారు. ఇప్పుడు బెహరా అనే క్యాస్ట్ చాలా దాంట్లో ఉంది, మీరు తెలుసా కదా? ఎక్కడ ఏ ఊరు అంటే ఊరిని బట్టి. నాన్నగారు ఏం చేస్తుంటారు అట్లా అక్కడ పుట్టి పూర్వతరం చేస్తా అవసరం, నాన్న బయోపిక్ తీస్తున్నావా బయటికి చెప్పరు, లోపల అనుకుంటారు. నేను చాలా సినిమాలు చూసా ఈ క్యాస్ట్ వాళ్ళే ఎడిటర్ గా, లైన్ ప్రొడ్యూసర్ గా, ఆన్లైన్ ఎడిటర్ గా ఉండాలి, అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉండాలి, అది చాలా సినిమాలు ఉన్నాయి సార్. చాలా సీనియర్ డైరెక్టర్స్ వాళ్ళు ఇంకా బతుకున్నారు మన దృష్టి. అంటే కొంతమంది లేండి, అందరూ కాదు కానీ అందరూ కొంతమంది. అంటే ఎందుకంటే మనం జనరలైజ్ చేసేకూడదు. అవును. ఎందుకంటే కొంతమంది సరే ఈ రకమైన ఇది ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే ఇప్పుడు మారుతి గారు మీకు అంటే ఫోన్ చేసి ఇలా మా ఫ్యామిలీ అందరూ, మా మిస్సెస్ అందరూ ఫ్యాన్ అనేటప్పుడు ఎలా అనిపించింది? ఫోన్ చేసి పిలిపించారా? ఆఫీస్కి పిలిపించారు. వెళ్ళిన తర్వాత
చాలా పెద్ద డైరెక్టర్ పిలిచి అప్లాజ్ ఇచ్చారు. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు ఆయన, చాలా డౌన్ టు ఎర్త్. చాలా డౌన్ టు ఎర్త్. నాకు మంచి ఫ్రెండ్ ఆయన. కథ కూడా ఉంటే చెప్పు, చేసుకో, డైరెక్షన్ చేసుకో అన్నారు. మధ్యలో కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి సార్. ఓకే, అన్ని అయిపోయాక వెళ్ళి కూర్చుంటాను సార్ అన్న. కమిట్మెంట్స్ అంటే మిగతా సినిమాలు రాస్తున్నా. అవును అవును. సో ఇవన్నీ సబ్మిట్ చేసిన తర్వాత నేను నా కథ మీద కంప్లీట్ కూర్చోవాలి అట్లా. సో యూట్యూబ్ అనేది యాక్చువల్గా అంటే ఒక సక్సెస్ అనేది మీకు అంటే అంటే ఒక 5 years నుంచి అండి ఇది అంతా ఈ జర్నీ, మామిడాకుల జర్నీ ఎప్పటి నుంచి? 1 year కూడా అవ్వలేదు సార్. 1 year కూడా కాదు. అంటే మీరు 15 ఏళ్ళ జర్నీ అన్నారు అంటే ఆల్మోస్ట్ 14 ఏళ్ళు ఒక స్ట్రగుల్ అనిపించారు. 14 ఏళ్ళ వరకు ఒక స్ట్రగుల్ అనిపించారు. ఈ 1 year అనేది మిమ్మల్ని చేంజ్ చేసింది. అంటే యూట్యూబ్లో ఉండే అంత పొటెన్షియాలిటీ కానీ లేదు, ఇది చాలా గొప్ప విషయం అంటే నిజం చెప్పాలంటే. సో ఇప్పుడు మీరు ఒకవేళ సినిమాలు చేశారనుకోండి, యూట్యూబ్ని వదిలేస్తారా సార్? సినిమాల కోసం యూట్యూబ్ చేస్తాం సార్, యూట్యూబ్ కోసం సినిమాలు చేస్తాం. సో ఖచ్చితంగా వదిలేయాల్సి వస్తుంది, తప్పదు. నేను ఇప్పటికే చేయలేకపోతున్నాను సార్. అవునా? కుదరట్లేదు అసలు, తప్పదు. మనకు ఒక లైఫ్ ఇచ్చారు ఆడియన్స్, వ్యూవర్షిప్ బాగుంది, కొంచెం డబ్బులు ఎక్కువ వస్తున్నాయి గట్టిగా, అంటే ఇంత ముందు కన్నా బాగా వస్తున్నాయి, దానివల్ల చేయాల్సి వస్తుంది. రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి చేయాల్సి వస్తుంది, లేకపోతే టైం చాలట్లేదు. యూట్యూబ్ కూడా సినిమా కష్టాలే ఉంటాయి. నా దాంట్లో 13 నుంచి 15 మంది ఆర్టిస్టులు సార్. ఎవరు రమ్మంటే 10కి వస్తాడు ఒకడు, 2కి వస్తాడు ఒకడు. అర్జెంట్ గా వెళ్ళిపోవాలి నా బాయ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. వీళ్ళందరినీ మేనేజ్ చేసుకొని ఎవరైనా అమ్మాయి మా బాయ్ ఫ్రెండ్ వెయిటింగ్ వెళ్ళిపోవాలి, చదువుతాను నొప్పి. వీకెండ్స్ రావని కొందరు అంటారు, కొందరు అసలు ఈ రోజు అవ్వదు, నాకు హెడ్ఏక్ గా ఉంది. ఇంతమందిని ఇది సినిమా అనుకోండి, ఎంత కుదరదు, మూసుకొని రావాల్సింది. ఇంతమందిని మేనేజ్ చేసి అడుక్కొని బతిమలాడుకొని. వీళ్ళందరూ నాన్ పెయిడ్ ఆర్టిస్టులు అవ్వడం వల్ల పెయిడ్ ఆర్టిస్టులు అందరూ, కొందరు సాలరీడ్, కొందరు పెయిడ్ ఆర్టిస్టులు అయినా కూడా మరి అదేంటి? అయ్యో బాబు చెప్పాను కదండి మీకు, అవకాశం వచ్చినంత వరకు. పేమెంట్ ఇచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ప్రొఫెషనల్ గా ఉండకుండా నేను అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, మా బాయ్ ఫ్రెండ్ లేకపోతే నాకు ఇంకో పని ఉంది, మా ఇంట్లో పని ఉంది, ఇలాగా కరెక్ట్ కాదేమో. ఇప్పుడు డెడికేషన్ ఎవరికి ఉండదు. ఇంతమందిని మేనేజ్ చేసి రాసుకొని నేను మామిడాకులు గానీ పెళ్లివారం అండి గానీ నేను ముందు ఎప్పుడు సినాప్సిస్ రాసి కథ అవేం లేదు. ఇప్పుడు మీరు వచ్చారు, ఈయన ఉన్నాడు, ముగ్గురు ఉన్నారా, ఆ మనిషి కూడా లేదు, అక్కడికక్కడ రాసిందే. అది కర్మ, అది నిజంగా దరిద్రం. అది ముందు రోజు రాసుకుంటే ప్లాన్ వెళ్ళొచ్చు. ఇంతకుముందు రాసుకునేవాడిని, టైంకి వచ్చేవాళ్ళు కదా, ఎవరు వచ్చినా అర్జెంట్గా వెళ్ళిపోవాలి, ఎక్విప్మెంట్ ఇష్యూ వచ్చేది. ఆ ఒక్కలు చాలా ఉంటాయి. ఈ రోజు షూట్ చేస్తున్నది, రేపు ఎడిటింగ్ రఫ్ కట్, మళ్ళీ డబ్బింగ్ అందరూ బతిమలాడుకోవాలి, రారు. మిగతా షూట్లు చేస్తారు, బిజీగా ఉంటారు, రారు. పెళ్లివారం అంటే టైటిల్ పెట్టి నేను ఆఫీస్ లో వీడియోస్ చేస్తున్నాను సార్. పెళ్లివారం అంటే పెళ్లి సెటప్, ఇల్లు, మదర్ కి ఫాదర్ కి డేట్లు సెట్ అవ్వట్లే, ఆఫీస్ లో కొట్టాల్సి వస్తుంది. అంత చాలా చాలా అడ్జస్ట్మెంట్లు జరిగినాయి. చాలా అప్పటికప్పుడే రాస్తారు మీరు? అప్పటికప్పుడు స్పాట్ సార్. అవునా? ఏమో అన్నారు, నాకేదో డౌట్ గా ఉంది. స్పాట్ అంటే నా మీద ప్రయోగం చేసి ఇప్పుడు రాయాలన్నమాట. ఆయన్ని మా కెమెరామెన్ ని నన్ను పెట్టి ఒకటి తీయాలి మీరు, అప్పుడు మేము ఒప్పుకుంటాం. అలా అది వర్కౌట్ అయిపోయింది, కానీ అది ఒరిజినల్ ప్యాటర్న్ అది కాదు సార్. ఓకే, మీ దాంట్లో యాక్చువల్ గా మీ క్యారెక్టర్ ఎప్పుడు ఎలివేషన్ బాగుంటూ ఉంటుంది, అట్ ది సేమ్ టైం అన్ని క్యారెక్టర్స్ కూడా ఒక రకమైన ఇది ఉంటుంది. మీ దాంట్లో మీ క్యారెక్టర్ కాకుండా ఇంకా బాగా ఏ క్యారెక్టర్స్ అంటే ఫెయిల్ అయ్యి? రెడ్డి అనే ఒక క్యారెక్టర్, పెళ్లివారి మండలి రెడ్డి గారు అని, మామిడాకుల్లో రావు గారు అని, జైత్రిది రావు గారు, నెల్లూరు నీరజ రావు గారు. ఏంటండి శాలరీ సాలట్లేదండి. నెల్లూరు నీరజ గారు నాకు ఆవిడ జూలకటక, ఇప్పుడు జబర్దస్త్ సీరియల్స్ చేస్తున్నారు, మొన్న 4 సినిమా చేశారు ఆవిడ. భామా కలాపం ఆవిడ చాలా సీరియస్ లో మీ మీద చాలా ఆశపడిందండి ఆవిడ. మిమ్మల్ని లవ్ చేసింది, మీరేం బ్లంట్ గా రిజెక్ట్ చేశారు. ఆవిడ ఒక ప్లస్ అయింది సార్ కామెడీ, మంచి క్యాబుల్ ఉన్న ఆర్టిస్ట్ ఆవిడ, రికగ్నైజేషన్ రావట్లేదు. ఆమె మీద బాడీ షేమింగ్ కొన్ని డైలాగులు వేసినట్టున్నారు కదా. బేసిక్ గా భయపడేవాడిని. ఆవిడ ఏ తమ్ముడు నేను చూసుకుంటాను, నీకు ఎందుకు, నన్నే కదా అంటున్నా, ఏ పర్లేదు, ఆవిడ ఎంకరేజ్ చేసేది కూడా. మంచి ఆర్టిస్ట్. డైలాగ్ ఉంది కదా, ఏంటండి ఆవో ఎద్దో కాదు, డైరెక్ట్ గా గోప్రయాసకి వచ్చిన ఆవిడ ఆఫీస్ మొత్తం తిరిగేసిందండి. ఆవిడ యాక్సెప్ట్ చేసిందండి, ఏ పర్లేదు నేను తీసుకుంటాను. అదొకటి. తర్వాత మీ వైఫ్ క్యారెక్టర్ ని తిట్టడం కష్టమా ఏంటండి? అది కష్టంలో లేదు,
కాష్టంలో ఉండాల్సిన కాష్టంలో కలవాల్సింది ఆ, అది. కాష్టంలో కాటి కాపరిగా చేయాల్సిందని కాలు కడిగి కన్యాదానం చేశాడు మీ నాన్న. ఆ బెండకాయ ఫ్రై చేసినప్పుడు కాదు, ఆహాహా, బెండకాయ ఫ్రై బాగా మాడిపోయింది ఎవరు ఆ sense ఎస్తిక్లో లో. అంటాడు. అవును. అవునవును, ఆ అమ్మాయి తీసుకుని వచ్చి తినమంటది. అవును, ఎవరు ఎస్తిక్లో ఫస్ట్ అంటాడు. టైం చేశాను కదా ప్రసాద్, ఒకసారి తిను అంటది. అవును. అలా సో అలాగా మీ దాంట్లో వెబ్ సిరీస్ లో ఒక 4-5 క్యారెక్టర్లే కదండి ఉంటాయి. 10 నుంచి 13 క్యారెక్టర్లు ఉంటాయి. ఆహా, ఓకే. ఇప్పుడు మీలాగా బాగా ఎలివేషన్ వచ్చిన వాళ్ళు ఎవరున్నారండి మీ సీరియస్ లో చేసిన వాళ్ళు? సో ఇప్పుడు పెళ్లివారం మండిలో అయితే జేసీ, విరాజిత వీళ్ళందరికీ ఆల్రెడీ ముందు నుంచి రికగ్నైజేషన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు సూర్య, లేకపోతే సాఫ్ట్వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ చేశారు. రాజారాణి, రెడ్డి గారు అని జేడీవీకి వచ్చింది, కొంచెం మంచి పేరు వచ్చింది. ఇందులో అక్షయ్ వీళ్ళందరూ కొంచెం మంచి పేరు వచ్చింది. ఇందులో రావు గారిని మావడాకుల్లో ఆయనకు వచ్చింది. జైత్రికి మంచి పేరు వచ్చింది. అమ్మాయికి యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఫాలోయింగ్ పెరిగింది. అమ్మాయి డైలాగ్ భలే ఉంటదండి, నాకు బాగా అనిపించింది. మీదే ఆ అమ్మాయి కాంబినేషన్ భలే పేలుతూ ఉంటది. స్వాతి భీమిరెడ్డి కూడా మంచి అవును అవును. ఫాలోయింగ్ అమ్మాయికి పెరిగింది. అందరికి బాగానే వచ్చింది.